నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం మంచి రుచికరమైన ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందామండి. ఇది బ్రేక్ఫాస్ట్గానే కాదండి, ఈవినింగ్ స్నాక్గా కూడా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. అదే పోహా తర్వాత పచ్చి బఠానీ కాంబినేషన్తో అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పచ్చి బఠానీ పోహా అండి, చూరా పోహా అంటారు. చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఈవినింగ్ స్నాక్గా తినొచ్చు, అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చండి. చేసుకోవడం చాలా సింపుల్, హెల్దీ కూడా. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ కప్పు అటుకులు తీసుకున్నానండి. ఇవి ఒక 250 గ్రాముల అటుకులు. మామూలుగా సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. వీటిని ఒక బౌల్లోకి తీసేసుకొని ఒక 2 సార్లు వాష్ చేసేసుకోవాలండి. మరీ ఎక్కువ రబ్ చేయకుండా అలా లైట్గా, ఎందుకంటే పోహా అనేది కొంచెం స్మూత్గా ఉంటాయి కాబట్టి, మెత్తగా అయిపోతాయి కాబట్టి లైట్గా కొంచెం అలా వాష్ చేసేసుకొని చూడండి ఈ విధంగా కడిగేసేసుకోవాలి. ఇప్పుడు ఈ అటుకులని మనం స్ట్రెయిన్ చేసేసుకోవాలండి. ఈ విధంగా స్ట్రెయినర్ తీసేసుకొని ఈ అటుకుల్ని వడగట్టేసేసుకోవాలి. ఎక్కువసేపు నానబెట్టకూడదండి. కడిగిన వెంటనే ఇలా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. నానాయి అంటే మనకు మెత్తగా అయిపోతాయి. కాబట్టి ఈ విధంగా అటుకుల్ని లైట్గా ఇలా పిండేసేసుకొని ఇలా వడగట్టే గరిటెలో వేసేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసేసేయాలండి. అందులో ఉన్న తడంతా పోయి మనకు ఈ అటుకులు అనేది పర్ఫెక్ట్గా ఆ తడితోనే నానిపోతాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు, అలాగే 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఈ పోపు దినుసుల్ని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని 1 టీ స్పూన్ అల్లం ముక్కలండి. అల్లం ముక్కలు కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, తర్వాత ఇవి ఫ్రోజన్ బఠానీ అండి, ఒక మీడియం సైజ్ కప్పు. అవి కూడా ఉల్లిపాయలు వేసిన వెంటనే వేసేసుకొని కొద్దిగా కరివేపాకు వేసేసుకొని, ఇంకా ఈ ఉల్లిపాయలతో పాటు కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఫ్రోజన్ బఠానీ చాలా త్వరగానే మనకు ఫ్రై అయిపోతుందండి. ఎండు బఠానీ అయితే మనం నానబెట్టి ఉడికించుకొని మళ్ళీ చేసుకుంటాం, కానీ వీటికి ఇలా అవసరం లేదండి. ఇప్పుడు ఒక 3-4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి అండి. ఈ మిరియాల పొడి కూడా కచ్చాపచ్చగా దంచి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవి వేసుకున్న తర్వాత 1 నిమిషం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో అటుకులు వేసేసుకోవాలండి. చూడండి అటుకులు అనేది మనకు పొడిగా ఉన్నాయి. మరి ఎక్కువ నానబెట్టకూడదండి. కడిగిన వెంటనే స్ట్రెయిన్ చేసేసుకుంటే చూడండి ఈ విధంగా మనకు పొడిగా అటుకులు అనేది వస్తుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. ఇంకా మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి. కావాలంటే పసుపు కూడా వేసుకోవచ్చండి, నేనైతే వేయలేదు. ఈ పోహాను కూడా మనం బఠానీ కాంబినేషన్తో చాలా డిఫరెంట్ స్టైల్లో చేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా కొత్తిమీర చల్లేసేసుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత ఒక అర్ధం నిమ్మ చెక్కని ఈ విధంగా పిండేసుకోవాలండి. వేడి మీద పిండకూడదు, వేడి మీద పిండితే మనకు చేదని అనిపిస్తుంది. కొంచెం ఈ లెమన్ జ్యూస్తో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కావాలంటే మనం క్యారెట్, తర్వాత పొటాటో, టమాటో అలా వేసి, పసుపు కూడా వేసి అలా కూడా చేసుకోవచ్చండి. ఇలా కూడా సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుందండి. పచ్చి బఠానీ మనకు ఆరోగ్యానికి చాలా మంచిది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే పోహా కూడా అండి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనం ట్రై చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి డిష్ అవుట్ చేసేసుకొని చివరగా కొంచెం కొత్తిమీర చల్లేసేసుకొని ఒక లెమన్ పీస్ పెట్టేసుకొని కొంచెం పచ్చిమిర్చితో గార్నిష్ చేసేస్తున్నాను. అంతే అండి, చూసారు కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా రోజు తినే ఇడ్లీ, దోశ అవి కాకుండా ఈ విధంగా మనం హెల్తీగా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చేసుకోవడం చాలా సింపుల్ కదా అండి, హెల్తీ కూడా, అందరికీ బాగా నచ్చుతుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేసి మళ్ళీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.